ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ బ్యాలెన్స్ని ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మీ యొక్క యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ చేసి ఉండాలి, అలానే పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడే మీరు పిఎఫ్ బ్యాలెన్స్ని అలానే క్లెయిమ్ స్టేటస్ని చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మన ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసాము. తర్వాత ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబరు అలానే పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మనకు సైన్ ఇన్ కమ్ ఉంటుంది. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అవుతే ఒక వన్ టైం ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ మనకు ఫస్ట్ డాష్బోర్డ్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే వీరికి 23,000 పిఎఫ్ టోటల్ అమౌంట్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది మనకు టోటల్ అమౌంట్ అన్నమాట. అలా కాకుండా మీరు మల్టిపుల్ కంపెనీస్లో డ్యూటీ చేసి ఉంటే పిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది, పెన్షన్ అమౌంట్ ఎంత ఉందని చూడాలి అంటే మీరు పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ అనేవి ఓపెన్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్ చేసినట్లయితే నెక్స్ట్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏంటంటే మంత్ వైజ్ అనేది ఏ మంత్ ఎంత పిఎఫ్ కాంట్రిబ్యూషన్ క్రెడిట్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే మంత్ వైజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మంత్ మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మనకు లాస్ట్ కాలం చూస్తే మనకు పెన్షన్ అమౌంట్ ఎంత పే చేస్తున్నారు ఎంప్లాయర్ అనేది కనిపిస్తుంది. పెన్షన్ సాధారణంగా 8.33% పెన్షన్ అమౌంట్ పే చేస్తారు. సో ఇది అందరికీ తెలిసిందే. సో కిందికి మనం పూర్తిగా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే సో మనకి ఇది వరకు పిఎఫ్ అమౌంట్ 23,000 అనేది కనిపించింది ఫస్ట్. అది కాకుండా పెన్షన్ అమౌంట్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది 63,000 పెన్షన్ అమౌంట్ అనేది ఉంది. సో ఎప్పుడైతే మనము కంపెనీ నుండి ఎగ్జిట్ అవుతామో పిఎఫ్ మరియు పెన్షన్ రెండు కూడా మనకు సెటిల్ అవ్వడం జరుగుతుంది. రెండు అమౌంట్లు కూడా మనకు వస్తుంది. సో ఎవ్రీ మంత్ మనము అలానే ఈపీఎఫ్ నుండి కూడా మనకు ఎవ్రీ మంత్ మెసేజ్ రూపంలో మనకు డ్యూ మంత్ ఈ మంత్ ఇంత క్రెడిట్ అయింది అనేది మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది. మెసేజ్ కూడా మనం చూస్తూ ఉండాలి. కొన్నిసార్లు మెసేజ్ రావడంలో లేట్ అవ్వచ్చు, కానీ ఈపీఎఫ్ పాస్బుక్లో ఎవ్రీ మంత్ 15th తర్వాత మనకు క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్రియేట్ అయిన డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో వీరికైతే లాస్ట్ మంత్ ఫిబ్రవరి 12th అయితే పిఎఫ్ అనేది వీరు పే చేశారు. సో ఎంత అమౌంట్ పే చేశారనేది మనకి ఇక్కడ కొంచెం రైట్ సైడ్ స్క్రోల్ డౌన్ చేస్తే కనిపిస్తుంది. ఎంప్లాయీ షేర్లో వీరికి 1,800, ఎంప్లాయర్ షేర్లో 550 రూపీస్ పే చేశారు. పెన్షన్ షేర్లో 1,250 రూపీస్ అనేది పే చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనము టోటల్ పిఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు క్లెయిమ్స్ కావాలంటే క్లెయిమ్స్ కూడా చేసుకోవచ్చు. సో క్లెయిమ్ చేసే ముందు ఫస్ట్ పిఎఫ్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకున్న తర్వాత క్లెయిమ్ చేసుకోవడం మంచిది. పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.